వెల్కమ్ టు డే 4 ఆఫ్ అండర్స్టాండింగ్ ఏఐ. లాస్ట్ వీడియోలో మనం కాంటెక్స్ట్ విండో గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం టోకన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టోకన్స్ అంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ డేటా దట్ అన్ ఏఐ మోడల్ కెన్ ప్రాసెస్. సో మనం ఇచ్చే ఇన్పుట్ ప్రాంప్ట్ని ఏఐ మోడల్స్ అనేవి చిన్న చిన్న పార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా బ్రేక్ డౌన్ చేసుకుంటాయి. ఇవి సెంటెన్సెస్ని వర్డ్స్ లాగా బ్రేక్ డౌన్ చేసుకోవడం మాత్రమే కాదు, వర్డ్స్ని కూడా ఇంకా చిన్న పార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా బ్రేక్ డౌన్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్బ్రేకబుల్ అనే వర్డ్ని అన్బ్రేక్ ఏబుల్ అనే 3 సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా బ్రేక్ డౌన్ చేసుకుంటుంది. అండ్ ప్లేయింగ్ ఆర్ రన్నింగ్ అనే వర్డ్స్ని ప్లే ప్లస్ ఇంగ్ ఆర్ రన్ ప్లస్ ఇంగ్ అని బ్రేక్ డౌన్ చేసుకుంటాయి. ఏ మోడల్స్ బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఇలా చేస్తాయి. అయితే ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్? సో మనం ఇచ్చే ఇన్పుట్ ప్రాంప్ట్ అనేది చాలా లాంగ్ ఉంటే టోకన్స్ యూసేజ్ అనేది కూడా చాలా లాంగ్ ఉంటుంది. అండ్ టోకన్స్ యూసేజ్ అనేది జస్ట్ ఇన్పుట్ ప్రాంప్ట్ మాత్రమే కాదు, బేస్డ్ ఆన్ ఇన్పుట్ అది మనకి ఇచ్చే అవుట్పుట్ రెస్పాన్స్ని కూడా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక క్వశ్చన్ అడిగాం, ఆ క్వశ్చన్కి ఏఐ మోడల్ కనుక 3 ఆన్సర్స్ ఇస్తే, సో ఈ 1 క్వశ్చన్ ప్లస్ 3 ఆన్సర్స్ మొత్తం కలిపి ఆ టోకన్ యూసేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో 1 టోకెన్ అంటే అప్రాక్సిమేట్లీ 0.75 వర్డ్స్ అండ్ దెన్ 1 వర్డ్ అంటే 4 లెటర్స్ ఆర్ 4 క్యారెక్టర్స్. సో ఇప్పుడు 1 టోకెన్ అంటే 3 లెటర్స్ అని అర్థం అనమాట.